శ్రీమాత్రే నమ. హాయ్ 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 అందరికీ. అమ్మ ఇంకా నేను అయితే ఇంకా ఉద్వాసన చెప్పలేదండి అమ్మకి. నేను వెన్స్డే వరకు ఉంచుకుంటాను, నేను బుధవారం వరకు ఉంచుకుంటా. నేను యాక్చువల్గా సాయంత్రం అంటే రేపు నేను శాకంబరి అలంకరణ చేసుకుంటున్నాను అనమాట అమ్మకి మంగళవారం. ఇంకా భోగం కూడా అంటే అమ్మకి మహానైవేద్యం. భోగం అంటే ఏంటని అడుగుతున్నారు. మహానైవేద్యం అంటే అమ్మకి ఎక్కువ రకాలుగా వండి పెట్టుకుని నైవేద్యం ఎక్కువ పెట్టుకోవడం అనమాట. రేపు అమ్మకి పెట్టుకుంటాను. యాక్చువల్గా మనం పెట్టుకుని డైలీ పెట్టుకుని ప్రసాదం ఏదైనా సరే అమ్మకి భోగమనే అంటారు. ఆ రోజు కొంచెం ఎక్కువ మహానైవేద్యం కింద ఎక్కువగా పెట్టుకుంటారనమాట. లాస్ట్ కదా ఇంకా అందుకు. సో నేను బుధవారం వరకు అమ్మను ఉంచుకుంటున్నాను. ఇంకా అమ్మవారి బుధవారం ఉద్వాసం చెప్తాను అనమాట. ఈవేళ కూడా పూజ చేసుకున్నాను నేను సోమవారం. మన వాళ్ళందరూ ఉద్వాసం చెప్పేసే ఉంటారు నాకు తెలిసి పాటికి, కొంతమంది చాలా మట్టుకు. నేనైతే ఇంక ఎలాగ తొలేకాదశి కదా బుధవారం, ఇంకా అప్పటి వరకు ఉంచేసుకుందాము, ఏం పర్వాలేదులే అమ్మే కదా అనేసి ఉంచేసాను అనమాట. ఇంకో బంగారు తల్లి నిన్నటిది అలంకరణ ఇది. కొత్తగా అలంకరణ చేయలేదు. నేను సాయంత్రం మళ్ళీ అలంకరణ మార్చి కాయగూరల దండలు అవి గుచ్చాలన్నమాట అమ్మకి. శాకంబరి అలంకరణ ఎలా చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఎప్పుడు చిన్న ఫోటోకి చేసుకోవడం తప్ప మనం అమ్మకి చేయలేదు. ఇంత అంటే ఏమో ఎలా ఉంటాయో తెలియదు. కాయగూరలు కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా మరి అమ్మ ఎలా వస్తుందో ఎలా చేయించుకుంటుంది అనేది ఇంకా తెలీదు. ప్రస్తుతానికి అయితే అలా జరుగుతుంది ఏమో. ఇంకో బంగారు తల్లి ఇది లంగా ఓని సెట్ కింద కట్టానండి. నిన్న చాలామంది అడుగుతున్నారు అంటే అది పళ్ళు అంతా వచ్చిందా అనేసి. కాదు, ఇదేంటంటారు సాల్వా అనమాట. నా దగ్గర ఉండే ఒక సాల్వా. దానికి నేను శారీని రెండు పక్క కాంట్రాస్ట్ బార్డర్, ఇది రెండు పక్కల ఒకేలా ఉంటుంది. సో అందుకనేసి సకానికి ఫోల్డ్ చేసేసి పరికిణిలాగా ఎక్కువ కుర్చీలు వచ్చేలా పెట్టాను అనమాట. ఇది పెట్టేసి అమ్మకి అటు ఇటు కింద పరికిణి కింద అదే లంగావోని కింద సెట్ కింద వేసేసాను. అలా ఉంచాను అనమాట. అక్కడ జడలో పువ్వులు పెట్టినట్టు అది పెట్టి అమ్మకి జడల పక్కకి ఎదరికేసాను. ఇంకో ఇలా ఉంది ఇవిడి. ఇంకా కుప్ప కింద వేసి అలా పెట్టాను. మళ్ళీ రేపటికి రెడీ చేసుకోవాలి. కాయగూరలు వచ్చాయి. కొంతమంది తెలిసిన అంకుల్ ప్రసాద్ గారు అనేసి తెలిసిన అంకుల్ అవి ఆ కాయగూరలు పంపించారనమాట. అమ్మకి చేయనాని బాబు అనేసి పంపించారు. అవి అక్కడ ఉన్నాయి, అవి గుచ్చాలి. వాటికి ఇంకొన్ని జోడించి మనం ఈవేళ మధ్యాహ్నం మార్కెట్కి వెళ్ళి ఇంకొన్ని కొని మొత్తం అన్ని దండలు గుచ్చాలన్నమాట. ఇప్పుడు వాటికి అలాగే దండలు గుచ్చి అమ్మకి ఇంకో ఇక్కడే ఇంకా అలంకరణ చేయాలి. ఈవిడికి రేపటికి అలంకరణ చేసి బుధవారం మార్నింగే ఇంకా ఉద్వాసం చెప్తాను అనమాట. ఉద్వాసం చెప్పేశాక మన వాళ్ళు అడిగేది ఏంటంటే ఉద్వాసనకి అప్పుడు ఫోటోకి మీరు ఉద్వాసన అదే అమ్మ ఫోటో తెచ్చుకుని కొత్తగా పెట్టుకున్నారు. ఉద్వాసన అయిపోయాక అమ్మ ఫోటోని తీసేయాలా అంటే వేరే చోట అంటే బీరువాలు ఎక్కడైనా దాచేసుకోవాలా అని అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే దాచేసుకోండి. అమ్మ అంటే ఇష్టం లేకపోతే అసలు ఎలా మాట ఎలా వస్తుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఆ ఉద్దేశం ఉన్నప్పుడు ఇంకా అనవసరం అండి. ఫోటో తెచ్చుకోవడం కూడా అనవసరం. మీరు ఫోటో తెచ్చుకునేటప్పుడే ఫస్ట్ ఆలోచించుకుని తెచ్చుకోవాలి. ఫోటో ఇంకా తెచ్చుకున్నాక అది కొన్నాళ్ళు ఇప్పుడు 10 రోజులు పూజ చేస్తారు, ఎంతో కనెక్షన్ ఏర్పడుతుంది. ఇప్పుడు తీసేసి అమ్మని ఎక్కడో బీరువాలో దాచేసుకుంటే అది కరెక్ట్ అసలు అది ఆలోచించుకోండి. ఇంకా ఇంతే. అమ్మని ఇలాగా తయారు చేసుకున్నానా. ఇంకా నేను నాకు నిత్యం పూజ చేసుకునే గూడు అది అక్కడ ఉన్నదా అందులో పెట్టేసుకుంటాను నేను. అందులో ఈవిడి రాజశ్యామలమ్మ, దుర్గమ్మ ముగ్గురు ఉంటారు నాకు. లలితమ్మ కామాక్షి రూపంలో ఉంటుంది. ఇంకా సో ముగ్గురే ఇంకెలా ఉంటారు నాకు అంతే. ఇంకా వీళ్ళని నేనేమీ దాచుకొని నేను ఇప్పుడు కాదు, తెచ్చుకున్నప్పటి నుంచి అంతే. మనకు ఒకవేళ పూజ చేసుకునే ఉద్దేశం లేదు అమ్మ అంటే ఇంకా ఏదో భయం ఉన్నప్పుడు మీరు తెచ్చుకోకుండా లలితమ్మ ఫోటోకో, లక్ష్మీదేవి ఫోటోకో, సరస్వతీదేవి ఫోటోకో చేసుకోవాలి మీరు. దుర్గమ్మ ఫోటోకో లేదంటే ఇంకా మాట్లాడి కూరుకున్నా గొడవ లేదు. దీపంలోకి అమ్మని పిలుచుకుని చేసుకున్నా సరిపోను. అంతేగాని అమ్మ విగ్రహం తెచ్చేసుకున్నాం, ఫోటో తెచ్చేసుకున్నప్పుడు దాన్ని మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. అది కరెక్ట్ కాదండి. పూజలో ఉంచేసుకోండి, పర్వాలేదు. దానికి దూపం చూపించి దీపం పెడితే ఫలితం వేరేగా ఉంటుంది కదా. తెచ్చుకున్నాక దాన్ని యూజ్ చేయకపోవడం కరెక్ట్ కాదు. విగ్రహం తెచ్చుకోవద్దని నేను ఎప్పుడూ చెప్తాను. విగ్రహం తెచ్చేసుకున్న వాళ్ళు ఇంక మనం ఏం చేయలేము. అది ఇంకా డైలీ అలాగే ఉండాలి. ఏదైనా టెంపుల్లో ఇచ్చేస్తానంటే అది ఇంకెందుకండి మీరు తెచ్చుకోవడం ఎందుకు? అలాంటప్పుడు డబ్బులు వేస్ట్ కదా. మీరు ముందే ఆ డబ్బులు ఆ గుడికి ఏదో దానికి కట్టుకుంటే ఆ గుడికి యూజ్ అవుతాయి కదా. మీరు ఆ విగ్రహం తెచ్చుకుని ఇప్పుడు ఆ విగ్రహం ఏం చేయాలో అర్థం అవ్వదు. గుళ్ళో ఇచ్చేస్తానేమో గుళ్ళో చాలా మట్టుకు తీసుకోరు. ఎందుకంటే గుళ్ళో చాలా విగ్రహాలు ఉంటాయి. వాళ్ళకి ఆ మెయింటెనెన్స్కే సరిపోద్ది. మళ్ళీ మీ కొత్త విగ్రహాలు కూడా దానికి తోడైతే వాళ్ళకి బర్డెన్ అయిపోద్ది. సో వాళ్ళు తీసుకోరు. మరి ఇంకెందుకు మీరు అలాంటప్పుడు తెచ్చుకోవడం? ముందే తెచ్చుకున్నప్పుడు ఇది ఈవిడనే కాదు, ఏ విగ్రహం అయినా సరే ముందు తెచ్చినప్పుడు ఆలోచించుకుని తెచ్చుకోండి. తెచ్చుకున్నాక లబోదిబో అంటే ప్రయోజనం ఉండదు ఇంకా.
ఇంగో ఈవిడైతే డిస్పాచ్ చేసేయచ్చండి మనం. ఫేస్‌కి అమ్మ ఫేస్ ఇవన్నీ కూడా మనం తీసేసి ఎక్కడికక్కడ మనం దాచేసుకోవచ్చు. నేను బాక్సుల్లో ప్యాక్ చేసేసుకొని దాచుకుంటానమాట. ఇంక నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా వరాహి అమ్మ పక్కుంటది. ఇంకా నెక్స్ట్ వరలక్ష్మికి ఇంకో ఫేస్ ఉంటది. ఆ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారొస్తారు. దేవి నవరాత్రులకి ఒక అమ్మ ఫేస్ ఉంటది. అలా అలా నాకు ఏ నవరాత్రికి ఆ ఫేస్ ఉంటదనమాట. నేను ఇంకా అదే పెట్టుకుని నవరాత్రులు చేసుకుంటాను. నాకు ఇప్పుడు కాదండి, నాకు ఇప్పుడే 2 ఇయర్స్, 3 ఇయర్స్ నుంచి అలవాటు. కాకపోతే ఏంటంటే ఒకటే ఫేస్ పెట్టి చేసుకునేవాడిని. ఇప్పుడు ఇంకెవరికి ఆళ్ళకి సెపరేట్ ఫేసులు కొనేసానమాట. సో, ఇంకా ఇలా ఉంటదంతే. ఇంకా నైవేద్యం పెరుగన్నం పెట్టమంటే నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. పెరుగన్నం పెట్టమని మీకు ఎక్కడ చెప్పారనేసి. అసలు ఆడికెక్కడ తెలుసో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చాలా అటువంటి అడ్డమైన సాంప్రదాయాలు, అడ్డదిడ్డమైన సాంప్రదాయాలు పట్టుకొచ్చి ఆచారాలు చెప్పేస్తున్నారు. సోషల్ మీడియా పిచ్చితోటి యూట్యూబ్ కోసం అదే గొప్పగా అయిపోవాలనేసి ఏదో పిచ్చితోటి సోషల్ మీడియాలో ఫేమ్ వచ్చేయాలని పిచ్చితో ఏదేదో పెడుతున్నారనేసి ఆడు కామెంట్ పెట్టాడు నిన్న ఒకడు. నేను ఒకటి చెప్తానండి, ఆ కామెంట్‌కి అర్థం ఒకటి చెప్తాను. ఇప్పుడు అమ్మకి వెళ్ళినప్పుడు పెరుగన్నం పెట్టడం తప్పే ఉంది. ఇప్పుడు ఎవరన్నా పుట్టింటికి ఒక ఆడపిల్ల వచ్చిందంటే వెళ్ళే ముందు పెరుగన్నమే పెడతారు. వాడికి అది తెలుసో లేదో తెలీదు. కానీ ఆడికి ఫస్ట్ ఇంకోటి కూడా తెలీదు ఆడికి. ఏంటంటే ఆచారానికి, సంప్రదాయానికి తేడా తెలీదు ఆడికి. మా ఇంట్లో ఒక ఆచారం ఉంటది. వాడి ఇంట్లో ఒక ఆచారం ఉంటది. వాడి ఇంట్లోదే కరెక్ట్ అనుకుంటే వాడు ఇంక పిచ్చోడు ఆడింక. వాడి కోసం మాట్లాడుకోవడం అనవసరం అనుకో. కాకపోతే ఎందుకంటే చెప్తున్నాను మీకు. నేను చెప్పిందల్లా మిమ్మల్ని పాటించమని నేను ఎప్పుడూ చెప్పను. నాకు తెలిసింది మాత్రమే నేను చెప్తాను. సో, మన వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. అందుకే వాడు ఇన్‌స్టాలో మన ఫాలోవర్ కూడా కాదు. వాడు ఇంతకీ అమ్మవారు పూజలు చేసుకుంటాడు. అలంకారాలు అవి బాగా చేసుకుంటాడు. నాకు చాలా ఇష్టం ఉండేది అతనంటే. తర్వాత 2, 3 సార్లు అతనికి ఏదో చిన్న పర్సనల్ పని మీద మెసేజ్ పెడితే తను చాలా పాష్‌గా రియాక్ట్ అయ్యాడనమాట. నేను అప్పటి నుంచి తనని పట్టించుకోవడం మానేశాను. నిన్న కామెంట్ పెట్టాడు. వెంటనే బ్లాక్ చేసేసాననమాట. నేను అతనికి ఆన్సర్ ఇచ్చి నేను బ్లాక్ చేశాను. ఏంటంటే వాడికింకా చెప్పుకుంటాడు, శ్రీ విద్యోపాసకుడిని నేను, అందరికీ మంత్రాలు ఇస్తాను అయ్యి అని చెప్పుకుంటాడు. కాకపోతే ఆడేంటంటే ఏం తెలీదు ఆడికి. అందరినీ అనడం ఒకటే వచ్చు. అందుకనేసి అమ్మవారు ఆడిని ఎలా తొక్కాలో అలా తొక్కుతుంది. ఆడికి ఆ విషయం తెలుసు. నాకు ఫర్దర్‌గా వేరే వాళ్ళు చెప్పారు. మళ్ళీ ప్లస్ ఏంటంటే అందరిని విగ్రహాలు కొనుక్కుంటాను, డబ్బులు ఇమ్మని అడుక్కుంటాడు. ప్లస్ ఏంటంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే అమ్మవారి ఆర్నమెంట్స్ అవి అమ్ముతాననేసి బయట ₹100 కొని జనాలకి ₹200 అమ్మేసి అలాగా పనులు చేసుకుంటూ ఉంటాడు. అవి దేవుడి వస్తువులతో వ్యాపారం కూడా చేసుకుంటాడు. సో, అమ్మవారు ఆడికి లాసులు ఇస్తుంది, అన్నీ చేస్తుంది. అన్ని విషయాలు మనకు తెలుసు. అందుకనేసి నేను పట్టించుకోకుండా నేను ఇంకా లైట్ తీసుకుని ఆయన్ని బ్లాక్ చేశాననమాట. ఎందుకంటే నళిని అక్క ఒకసారి నాకు ఒక విషయం చెప్పింది. అలాంటి పిచ్చి కుక్కలు ఏమైనా కనబడితే మనం రాడ్ ఇసరకూడదు, బ్లాక్ చేసి కట్టేయాలనేసి చెప్పిందనమాట. సో, అందుకనేసి నేను ఇంకా బ్లాక్ చేసి పడేశాను. ఎందుకంటే మన వీడియోలు ఇంకా ఆడికి వెళ్ళవు. ఆడ నుంచి మనకి ఇంకే కామెంట్ రాదు. మనం కొంచెం అమ్మ కోసం బాగా చెప్తున్నాము, అలంకరణ బాగా చేస్తున్నాము, కొంచెం ట్రెండ్‌లోకి వచ్చామనేసి ఆడికి కుళ్ళొచ్చిందనమాట. సో, అందుకనేసి ఇంకా అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసి ఇంకా మాట్లాడుకోవడం బెటర్ కాబట్టి ఇంకా అలా ఊరుకున్నా. సో, ఇంకా నేను బుధవారం అయితే అమ్మకు ఉద్వాసం చెప్తాను. రేపు మళ్ళీ వీడియో చేసి పెడతాను. అలంకరణ అయిపోయాక, శాకంబరి అలంకరణ అయిపోయాక. మొత్తం అంతా ఇంకా కాయగూరల దండలు అవి గుచ్చడం వీడియో నాకు తీయడం కుదరదు. ఒకవేళ కుదిరితే మాత్రం తీసి పెడతాను. అది కూడా తీసి పెడతాను. ఇంకా శాకంబరి అమ్మ కోసం కూడా చెప్పడానికి అప్పుడే ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఏం అవ్వదు ఇంకా. సో, ఇంకా ఉద్వాసన అయిపోయింది కదా. ఉద్వాసన అవ్వని వాళ్ళు మాత్రం ఈవేళ సాయంత్రంలోపు చేసేసుకోండి. ఉద్వాసన అయిపోతే మాత్రం ఇంకా గొడవ లేదు. బుధవారం వరకు ఈవేళ చేసుకోకపోతే బుధవారం వరకు ఖచ్చితంగా ఆగాల్సిందే. సో, ఇంకా నియమాలు పాటిస్తూ బుధవారం వరకు ఉండిపోవాలి. ఇంకా నేనైతే ఇంకా ఉండిపోయాను. ఇంకా నాకు ఇంకంతే అలవాటే కదా. ఇంకా అయిపోయినట్టే. ఇంకా 2 రోజులు ఉంటుంది బుజ్జి తల్లి. అందరూ పంపించామనే చెప్పారు. కానీ నాకు ఒప్పలేదు మనసు. ఇంక అందుకని ఇంకో 2 డేస్ ఉంచుకొని పంపుతానమ్మా నిన్ను అనేసి చెప్పేసి ఉంచేసాననమాట అమ్మని. అంతే, నాకు ఆ కనెక్షన్ అలా ఏర్పడిపోయింది. అలవాటు అంతే. పంపించలేను నేను అమ్మని. నాకు మనసు ఒప్పదు. సో, ఇంకా చెప్తున్నా కూడా నాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి అమ్మని పంపించేస్తామంటే. అమ్మ ఎక్కడికి వెళ్ళిపోరండి పంపించేయడం అంటే. మన హృదయ స్థానంలోకి, పూజా మందిరంలో ఎక్కడ ఉంటుందో ఆ యథాస్థానానికి మాత్రమే అమ్మ వెళ్తుంది. వెళ్ళిపోద్దంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోద్ది అనుకోవద్దు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను చెప్తాను. చూసుకోండి, రేపు మళ్ళీ అలంకరణ మార్చేస్తాను. మధ్యాహ్నం అవ్వదులేండి, నైటే మార్చాలి. ఇంకో దండలు అవి గుచ్చేసి నైట్ మార్చుకుంటాను అనమాట. మార్చుకుని ఇంకా అమ్మకి ఇంకా కాయగూరలు వాటికి కొన్ని జోడించి కాయగూరలన్నీ కలిపేసి గుచ్చేసి అమ్మకి ఉన్నంతలో అలంకరణ చేసేసి
పూల దండలు కూడా తెచ్చి పద్మజ గారు కొంచెం అమౌంట్ ఇచ్చారు. ఆ అమౌంట్‌కి తగ్గట్టు పూల దండలు, కాయగూరలు కొనేసి ఆవిడ పేరు మీద ఏసేసి, మన అమౌంట్ కూడా కొంచెం కలిపి ఆ అబ్బకి దండలు గుచ్చి వేసేస్తా అనమాట. ఇంకా అంతే, అక్కడితో అయిపోద్ది. ఉంటానండి అయితే. శ్రీమాత్రే నమః. చూసుకోండి అమ్మని.